ओम आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। श्री गुरुभ्यो नमः। हरि ओम। आत्मीयुलारा, కన్యా రాశి వాళ్ళకు ఎలా ఉంటుంది ఈ మార్చి మాసంలో? ఈ మార్చి మాసంలో శుభ ఫలితమా అశుభ ఫలితమా అనేటువంటిది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా మీ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు 7వ తారీఖు మీన రాశి ప్రవేశం చేస్తున్నారు కాబట్టి కన్యా రాశి వాళ్ళకు సప్తమ స్థానానికి బుధుడు వస్తున్నాడు. అదే 7వ తారీఖు శుక్రుడు 6వ ఇంటికి వస్తున్నారు. 14వ తారీఖు సూర్యుడైతే సప్తమానికి 7వ ఇంటికి వస్తున్నారు. 15వ తారీఖు కుజుడు 6వ ఇంటికి వస్తున్నారు. ఇక 25వ తారీఖు బుధుడు 8వ ఇంటికి వస్తున్నారు. 31వ తారీఖు శుక్రుడు 7వ ఇంటికి వస్తారు. ఇది ఈ ఒక నెలలో గ్రహాలు చేంజ్ అయ్యేటువంటి ఒక విషయం. ఇకపోతే 9వ తారీఖు అమావాస్య, ఆ రోజే శనీశ్వరుడు జయంతి కాబట్టి ఆ రోజు స్వామిని దర్శనం చేసుకోండి, ఖచ్చితంగా మంచి ప్రతిమే దొరుకుతుంది. అదే కాకుండా 8వ తారీఖు మీకు మహాశివరాత్రి ఉత్సవం కాబట్టి శివరాత్రి ఉత్సవాన్ని చాలా బాగా ఏర్పడించుకోండి. 25వ తారీఖు పౌర్ణమి ఉంది. ఇది గ్రహాల ఒక విశేషము, మాస విశేషం. చూడండి, కన్యా రాశి వాళ్లకు 6వ స్థానము మంచిది కాదు, యాక్చువల్గా మంచిది కాదు. బట్ శ్లోకం ఏం చెప్తుంది? సంస్కృతంలో మంత్రోద్ధార జాతక ఫల సారోద్ధార అనేటువంటి ఒక గ్రంథాన్ని మీరు తీసుకున్నారంటే అందులో ఒక శ్లోకం ఉందండి. కేంద్రాధిపతయః సౌమ్యః న దిశంతు శుభం ఫలం క్రూరా నైవ శుభం కుర్యుః శుభదాశ్చ త్రికోణపాః అనేటువంటి ఒక 2 లైన్స్ది ఒక శ్లోకం ఉంది. అందులో సెకండ్ లైన్లో ఫస్ట్ పారా ఫస్ట్ వర్డ్స్ తీసుకుంటారంటే క్రూరా నైవ శుభం కుర్యుః అంటే పాపగ్రహాలు పాపస్థానంలో ఉంటే శుభం కుర్యుః మంచి ఫలితమే. అది ఎలా చెప్తుంది? దాన్ని మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, ఇలా కూడా మనం తీసుకోవచ్చు. కాబట్టి 6వ ఇంట్లో శనీశ్వరుడు, కుజుడు, శుక్రుడు ముగ్గురు కలయిక మీకు మంచిదా చెడునా అనేటువంటిది ఈ వీడియో ప్రధానంగా మనం ఈ మార్చి మాసంలో భవిష్యంలో తీసుకుంటాం. నేను ఫలితాన్ని మీకు ఫలంగా అర్థం చెప్తాను. దానికి ముందు మీ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు బాగోలేదు, ఈ నెల పూర్తిగా బాగోలేదు. కాబట్టి మీ శరీరానికి అధిపతి అయినటువంటి బుధుడు, మీ ఉద్యోగానికి అధిపతి అయినటువంటి బుధుడు శత్రుస్థానం ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త పడండి. నేను ఎవరికి భయం పుట్టించను, ఆశలు పుట్టించను, ఓపెన్గా చెప్పుకుంటాను అనమాట. ఇప్పుడు సప్తమ స్థానంలో ఉండేటువంటి బుధుడు మీకు మంచి ఫలితం ఇవ్వడు, మీ రాశికి అధిపతి కాబట్టి. తర్వాత ఉద్యోగానికి అధిపతి. హుషారుగా ఉండండి, ఉద్యోగంలో ఏ కిరికులు చేసుకోవద్దండి. మీరైంది, మీ పని అయింది, కాంప్రమైజ్ అయింది, అడ్జస్ట్మెంట్ అయింది, మీ పని చేసుకొని మీరు పోండి. ఇది ఒకటి. రెండవది ఏమంటే ఉద్యోగం చేంజ్ చేయాలండి ఈ మాసంలో మీరు ప్లాన్ చేయకండి. నూతన ఉద్యోగం ఎవరైనా పుడుతుంటే కాస్త కష్టంగా ఉంటుంది, అయినప్పటికీ ఛాన్సెస్ ఉంది. శరీర ఆరోగ్యం 4 బాగా జాగ్రత్తగా చూసుకోండి. అకస్మాత్తు మీరు ఉద్యోగం చేంజ్ చేయాలి, ఏదైనా నేను చెప్పిన దానికి ఆపోజిట్గా చేయాలి అంటే మీ మూల జాతకం, అంటే మీరు పుట్టినప్పుడు తల్లిదండ్రులు జాతకం రాసి పెట్టింటారు కదా, ఆ మూల జాతకాన్ని తీసుకొని వెళ్ళి ఒక మంచి జ్యోతిష్యులకి చూపించండి. హైయర్ అస్ట్రాలజీ, వేదిక్ అస్ట్రాలజీ ప్రెడిక్షన్స్ చేసి అందులో ఉండేటువంటి పరిహారాలు ఏదైనా చేసుకుంటే ఆ పరిహారంతో పాటు మీకు శుభఫలం జరుగుతుంది. దానికి మీరు మూల జాతకాన్ని చూపించుకోవాలి. కాబట్టి ఈ నెల మార్చి నెలలో, మార్చి ఫస్ట్ వీక్ కూడా కాదండి, మార్చి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల మీరు ఏదైనా ఒక దేవస్థానానికి వెళ్ళి, నవగ్రహాలు ఉండాలి, ఆ దేవస్థానానికి వెళ్ళి అర్చకులకి, పంతులు గారికి చెప్పారంటే ఒక బుధ శాంతి చేసి ఇవ్వండి. కన్యా రాశి వాళ్ళకు మార్చి మాసంలో బుధుడు బాగోలేదంట, ఒక శాంతి చేసి ఇవ్వండి అంటే ఖచ్చితంగా చేసేస్తారండి. చాలా చిన్న ఖర్చు అండి, ఖచ్చితంగా చేసేస్తారు. దీన్ని చేసుకోవాలి, ఎందుకంటే రాశ్యాధిపతి, దశమాధిపతి, వృత్తి స్థానానికి అధిపతి బుధుడు. ఓకే,
ఇక 4వ ఇంటికి అధిపతి 7వ ఇంటికి అధిపతి అయినటువంటి గురుడు 8వ ఇంట్లో ఉన్నాడు. గురు పట్ల మీకు ఏమీ అనుకూలం లేదు, గురు బలం లేదండి. మీకు గురు బలం ఇంకా 2 నెలలు లేదు, తర్వాత మే 1 నుంచి ఉంటుందండి. గురు సూపర్గా ఉంటుంది, పంచమ స్థానం దృష్టి ఇస్తారు, అద్భుతమైన యోగం అండి. మీకు గురు ఆశీర్వాదం దొరుకుతుంది, ఖచ్చితంగా మంచిగా ఉంటుందండి. అయినప్పటికీ మీకు సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు గురు భగవానుడు. మీరు సుఖంగా ఉండాలా, కన్య రాశి వాళ్లకు గురువే ఇవ్వాలి, ఎందుకంటే చతుర్థాధిపతి గురువే. మీకు వివాహం కానీ, పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ, కళత్రభావం శుభకార్యము ఇవన్నీ ఇచ్చేటువంటి వాడు కూడా గురువునే. కాబట్టి గురుబలం లేకపోయినా కన్యారాశి వాళ్ళకి అదృష్టమే అండి. ఇవన్నీ ఇచ్చేది గురువు, ఆ స్థానానికి అధిపతి గురువే. కాబట్టి మీరు చింతన చేయకండి, ఫస్ట్ క్లాస్గా ఉంటారు. ఈవెన్ 12వ ఇంటికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు కూడా మీకు 14వ తారీఖు వరకు బాగోలేదు, దాని తర్వాత అయితే సూపర్గా ఉన్నారన్నమాట. అంటే ఫుల్ నెల పూర్తి మీకు చాలా బాగుంటుంది. మార్చి 14 తర్వాత సూర్యుడు బాగున్నాడు. సరే, అలా అయితే మనము ఈ 6వ ఇంటిని చూసేస్తాం. షష్ఠాధిపతి, షష్ఠ స్థానాధిపతి, షష్ఠ స్థానం ఉండేట్టు గ్రహం. షష్ఠము అంటే 6 అనమాట. రోగారి వ్యసన క్షతాని వసుధా పుత్రారితశ్చింతయేత్ తస్కరా రాతి విఘ్న దివ్యా ధయశ్చ తనుక్షతి వారిశస్త్రేణ చింతనీయం హి షష్ఠతః. అంటే మీకు కన్యారాశి వాళ్ళకి ధనస్థానానికి, కుటుంబ స్థానానికి, వాక్స్థానానికి, విద్యాస్థానానికి, భాగ్యస్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు 6వ ఇంట్లో ఉన్నారు. మీ ధైర్యస్థానానికి, సహోదర స్థానానికి, అదృష్ట స్థానానికి, ఆయుష్య స్థానానికి, భూమి యోగ కారకం అధిపతి అయినటువంటి కుజుడు 6వ ఇంట్లో ఉన్నారు. మీ పూర్వపుణ్య స్థానానికి, సంతాన స్థానానికి మరియు రుణ రోగ శత్రు స్థానానికి అధిపతి అయినటువంటి శనీశ్వరుడు 6వ స్థానంలోనే ఉన్నారు. ఇన్ని స్థానము కూడా మీకు షష్ఠభావంలో ఉంది. కాబట్టి ఏదైనా సమస్యల పరిహారం చేసుకోవాలా చూద్దామండి. కుజుడు రాశి నుంచి 6వ ఇంట్లో ఉంటే, అది మిత్రస్థానంలో ఉంటే భయదోషము అనేటువంటిది నివృత్తి అవుతుంది. అగ్ని భయము, రాజ భయము, చోర భయము, శత్రు భయము, వ్యాఘ్ర భయము, దుష్ట భయము, ఇలాంటి రాజకీయ భయము, రాజదండ భయము, స్థాన భ్రంశ భయము, ఇవన్నీ అన్నీ నివృత్తి అయిపోతుంది, అవన్నీ పాజిటివ్ అవుతుంది. అపఘాతాలు పెద్ద లెవెల్లో అయ్యేటువంటిది చాలా చిన్న లెవెల్లో అయిపోయి సరిపోతుంది, సంతోషం అవుతుంది. సహోదరుల మధ్య ఉండేటువంటి సమస్యలు దూరం అయిపోతుంది. భూమి లాభం అభివృద్ధి, ఇల్లు కడతారు, నెలం తీసుకుంటారు, ఫ్లాట్ తీసుకుంటారు, అంటే ఏవైనా ఒక శుభబలం దొరుకుతుంది. అదే కాకుండా వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయదారులకు అద్భుతమైన ఫలితం ఉంది, ఖచ్చితంగా మీకు పాజిటివ్ ఉంది. ఇదే కాకుండా యశస్వీ భవతి అంటే జయము ప్రాప్తి, బలిష్టంగా ఉంటారు. అదే కాకుండా పూర్వాజిత పాప పుణ్యములను అనుభవించేటువంటి ఒక మాసము మీకు చాలా వరకు పాజిటివ్ ఉంది. ఏ విధమైన సమస్య లేవు, కుజ నుంచి మంచి ఫలితమే. క్రూరా నైవా శుభం గుర్యు, పాపస్థానంలో పాపగ్రహాలు ఉంటే మంచి ఫలం ఇస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. కాబట్టి మీకు కుజుడు మంచివాడే. ఇక శుక్రుడైతే, శుక్రుడు 6వ ఇంట్లో ఉండే విక్రమ రాతిగ శుక్ర మోహ రోగ భయప్రద. అంటే శుక్రుడు శత్రుస్థానంలోనో, నీచ స్థానంలోనో, వక్రిగానో, అస్తంగతుడై ఉండినో, ఇలాంటి ఏవైనా సమస్యలు ఉంటే మాత్రమే మీకు నెగటివ్. అయితే శుక్రుడు మిత్రస్థానంలో, ఫ్రెండ్ ఇంట్లో, శని ఇంట్లో ఉన్నాడు. కాబట్టి కలత్ర దోషం అనేటువంటిది నివృత్తి, శుభకార్యానికి అనుకూలము, శుక్ల దోష నివృత్తి, ప్రేమ వివాహానికి అభివృద్ధి, తర్వాత మీకు కళత్ర మూలకంగా ఉండేటువంటి సమస్యలంతా దూరం అయిపోతుంది. మంచి అవకాశము, ఆఫర్స్ అనేటువంటిది మీకు దొరుకుతుంది. వ్యాపారంలో చాలా వరకు సక్సెస్ ఉంటుంది. ఇంటర్నేషనల్ బిజినెస్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, తర్వాత ఉద్యోగం, విదేశంలో వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి, విదేశాల్లో ఉండేటువంటి వ్యాపారులకి, చదువుతుండేటువంటి విద్యార్థులకు దోషమంతా నివృత్తి అవుతుంది. చాలా వరకు సక్సెస్ పాజిటివ్ లెవెల్లో ఉంది. ఇదే కాకుండా శత్రువుల దోషమన్నీ కూడా నివృత్తి అవుతుంది. శుక్రుని వల్ల మీకు మంచి ఫలితమే. ఇక శనీశ్వరుడు 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి, స్వక్షేత్రం కాబట్టి శని చాలా అధికారంగా బలమిస్తాడు, వ్యావహారికంగా బలమిస్తాడు, వ్యాపారికంగా బలమిస్తాడు. అధికార పట్ల మీకు చాలా వరకు బలమిస్తాడు. ఎలా ఇస్తాడు అంటే
6వ ఇంట్లో శని శత్రుస్థానంలోనో నీచ స్థానంలో ఉంటే నెగటివ్. 6వ ఇంట్లో శని ఉచ్చ స్థానంలోనో లేదంటే స్వక్షేత్రంలో ఉంటే చాలా మంచి ఫలితము. సేవకుల నుంచి మీరు పని చేసుకుంటారు బాగా. న్యాయమూర్తులు జడ్జెస్కి చాలా సక్సెస్ ఉంది, శక్తి ఎక్కువ అవుతుంది. పోలీసు, ఆర్మీ, డిఫెన్సు, తర్వాత ఫైర్ రిలేటెడ్గా ఉండేటువంటి పనులు అన్నీ కూడా మీకు సక్సెస్ ఉంటుంది. ఐరన్ రిలేటెడ్, స్టీల్ రిలేటెడ్ వ్యాపారము, దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి వాళ్ళకు అనుకూలం ఎక్కువ ఉంటుంది. డాక్టర్స్కి, మెడికల్ షాపు ఇలాంటి వాళ్ళకంతా సూపర్గా ఉంటుంది. ఆలస్యం దూరం అయిపోతుంది, భయం దూరం అయిపోతుంది. అయినంత మీరు శరీరం మీకు ఆరోగ్యం చూసుకోండి. ఆ బాధ మాత్రం మీకు ఎక్కువగా ఉంటుంది. ఎవరే ఆపోజిట్గా నిలిచినా కూడా మీరు వాళ్ళని ఖచ్చితంగా గెలుస్తారు, మీకు సక్సెస్ ఉంటుంది. తర్వాత ఈ పశువుల వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు, కోళ్ల వ్యాపారం ఇలాంటి వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు అందరికీ కూడా దాన్ని పెంచేటువంటి రైతులు కూడా మంచి ఫలితం ఉంది. ఓవరాల్ చూశారంటే ఖచ్చితంగా చాలా మంచి ఫలం చెప్తుంది. తృతీయే షష్ఠే, 3వ ఇంటి అధిపతి అయినటువంటి కుజుడు షష్టంలో ఉన్నాడంటే కుజుడు మంచి ఫలితమే, శనిను మంచి ఫలితమే, శుక్రుడు మంచి ఫలితమే. ముందే చెప్పాను కదా, క్రూరానైవ శుభం కుర్యుః. ఇక జనరలైజ్గా చూసేటువంటిది అయితే ఈ ప్రేమ విచారాల్లో, లవ్ మ్యారేజ్ విచారంలో సక్సెస్ ఉంది. ఉద్యోగంలో కాస్త హెచ్చరికగా ఉండండి. కొన్ని విషయము మీకు తెలియకుండా జరుగుతుంది. కాస్త మీ చెవులో వినేటువంటి శబ్దాలని సరిగ్గా మీరు ప్లాన్ చేసుకోవాలి. కోర్టు కేసెస్ ప్రాబ్లమ్స్ అంతా క్లియర్ అయిపోతుంది, చాలా బాగుంటారు. ఆరోగ్యం కాస్త జాగ్రత్త పడండి. అదే కాకుండా మీ పిల్లలు మీకు మంచి పేరు తెస్తున్నారు. సోషల్ సర్వీస్ ఎక్కువగా ఉంటుంది, మంచి పేరు వస్తుంది మీకు. మీ మనసులో ఏమి ఇష్టంగా ఉంటే అదంతా కూడా మీకు దొరుకుతుంది. ఆధ్యాత్మికంగా మీకు అభివృద్ధి ఉంటుంది. మీరు అన్ని విషయాలు కూడా మీరు శక్తి కన్నా యుక్తి నుంచి, అంటే మీ బ్రెయిన్ నుంచి మీరు సక్సెస్ చేసుకుంటారు. ఆదాయ మూలము మీకు వృద్ధి అవుతుంది. ఏదో ఒక సంబళం వస్తూ ఉంది, ఒక చోటు నుంచి నెల సంబళం వస్తుంది. ఇంకా ఏదైనా ఒక హాబీ లాగా చేసుకుని నెలకు ఒక 5,000, 10,000, 20,000 సంపాదించుకునేటువంటి ఇలాంటి హాబీస్ మీకు, అంటే సంపాదన చేయడానికి ఇంకొక దావ్ అనేటువంటిది దొరుకుతుంది. ఉండేటువంటి సంపాదన జొత్తులోనే దీన్ని విడిచిపెట్టడం కాదు. అదే కాకుండా మీకు మంచి ఉత్తమమైన నిర్వహణ, అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ ఉంటుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి ఉంటుంది, మంచి సక్సెస్ ఉంటుంది. విదేశాలకు వెళ్ళి చదివేటువంటి వాళ్ళకు బాగుంటుంది. సదా సంపత్తు, సంతోషం అనేటువంటిది ఈ మాసంలో మీకు దొరుకుతుంది. మీ ఒక నడుచుకుని వెళ్ళేటువంటి స్పీడ్ కూడా ఎక్కువ అవుతుంది. మీరు పుట్టినటువంటి పనులు సక్సెస్ అవుతుంది. ఆదాయ మూలము అనేటువంటిది వృద్ధి అవుతుంది. కాస్త ఖర్చు తగ్గించాలి. మీరు కుటుంబ సమస్యలు ఏమైనా వస్తే దాన్ని సరిచేసుకోవాలి. కుటుంబంతో పాటు ఏదైనా మంచి దేవస్థానానికి వెళ్ళండి, మంచి హోటల్కి వెళ్ళండి, పార్కు, సినిమాకి వెళ్ళండి. కుటుంబ సమేతంగా మీరు వెళ్ళి వాళ్ళ జొత్తులో మీరు టైంని స్పెండ్ చేసేది చాలా మంచిది. తర్వాత దీనికోసం మీరు ఖర్చు చేసుకుంటారు, మంచిదే, దాని గురించి ఏం తప్పలేదు. మీరు కష్టపడేది మీ కుటుంబానికి, మీకు. ఓవరాల్ చూసారంటే స్నేహితుల నుంచి కానీ అన్నింటిలోనూ కూడా మంచి ఫలితమే ఉంది. పాజిటివ్ ఎక్కువ ఉంది. మీకు నెగటివ్ ఉండేటువంటిది కేవలం బుధుడు కాబట్టి మార్చి మాసం ప్రారంభంలో 5 డేస్లోనే ఒక బుధ శాంతి చేసుకోండి. నవగ్రహ దేవస్థానానికి వెళ్ళి మీరు అక్కడ అర్చకులకి, పంతులకి చెప్పారంటే ఆయన చేసిస్తారు. అడగాలి మీరు, ఒక బుధ శాంతి చేసి ఇవ్వండి, ఒక పాలతో అభిషేకం చేసి, ఒక బుధనికి ప్రేమైన వస్త్రాన్ని కట్టి, ఒక ధాన్యాన్ని పెట్టి ఒక పూజ చేసి ఇవ్వండి, ఇవ్వగలుగుతారా అని అడిగారంటే ఖచ్చితంగా చేసిస్తారు. దీన్ని చేసుకోండి. ఈ నెలంతా మీరు చాలా చక్కగా సంతోషంగా ఉంటారు. ఏ విధమైన డౌట్స్ ఉండదు, క్లియర్, ఏమీ ప్రాబ్లమ్స్ ఉండదు. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రతిరోజు నేను పూజ చేసేటువంటి అమ్మవారు అన్నపూర్ణేశ్వరి ఆశీర్వాదము, అనుగ్రహము మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండని చెప్పి ప్రార్థన చేస్తూ, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.